ఇంకొక ఇష్యూ మనకి కోర్స్ ఇష్యూ అయిందో చేశారో పక్కన పెడితే మన సాంగ్ శేఖర్ మాస్టర్ పైన కూడా ట్రోలింగ్ బాగా నడిచింది. అదే సర్ప్రైజ్. ఏంటది, ఎందుకు అది కాంట్రవర్సీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ ఏంటి, ఆ శేఖర్ మాస్టర్ గారి రెస్పాన్స్ ఏంటి? అంటే ఈ స్టెప్స్ అసలు కొంతమంది ఈ స్టెప్స్ ఉండవు సినిమాలో తీసేస్తారు, ఇంత గొడవ అయింది కదా అంటున్నారు. ఉంటాయి అంటే సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, డెఫినెట్గా ఆ కరెక్షన్ ఉంది. సో బట్ ఏంటంటే వన్ థింగ్ అండి, మేమెవరం అది నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శేఖర్ మాస్టర్ మీద వేయడానికి అసలు 1% కూడా లేదండి. ఎందుకంటే ఒక మాస్టర్ ఎవరైనా సరే స్టెప్స్ వేస్తున్నప్పుడు ఒక 4-5 స్టెప్స్ చూపిస్తారండి డైరెక్టర్కి. హుక్ ఫ్రేజ్ అనగానే డైరెక్టర్ కన్నా హీరో కన్నా చేసే యాక్టర్ల కన్నా ఒక 4-5 ఆప్షన్లు చూపిస్తారు. ఇది ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అది మనం చూస్ చేసుకుంటాం, ఇదైతే బాగుంటుందేమో మాస్టర్ అంటే కలెక్టివ్ డెసిషన్. కూర్చొని మాస్టర్ ఇదైతే బాగుంటుందేమో కదా, ఇదైతే కొత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు కేతికా శర్మ కూడా నేను కూడా ఆ స్టెప్ చూసినప్పుడు మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి, ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనే థింగే తప్ప ఇది ఎక్కడో తప్పు అనే మైండ్ సెట్ వెళ్ళలేదండి. అలా ఎల్లుంటే అసలు 1% కూడా అండి. ఇంకోటి నేను తీసిన సినిమా అంతా క్లీన్ సినిమా అండి. మీరు సినిమా రేపు చూసిన తర్వాత తెలిస్తే నా ప్రీవియస్ సినిమాలు కూడా చూసారు, చలో భీష్మ కానీ. సో నాకే ఇంట్లో వాళ్ళతో కూర్చొని అసలు మొత్తం అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది నాకు వెళ్ళలేదు. నాకు ఎంతవరకు ఏంటంటే పక్కన ఇంకొక మేల్ ఉండి తన ఏదైనా చేస్తుంటే నాకు తప్పు అనిపించేది. అరే ఇది తప్పు కదా, ఏంటి అలా చేస్తున్నాడని. తనే డ్యాన్స్ చేసేసరికి నాకు ఎంతవరకు ఏంటంటే చూడడానికి కొత్తగా ఉంది, ఇంతకుముందు అయితే చూసినట్టు స్టెప్లా లేదు, ఇదే ఉండింది. కానీ మైండ్లో ఈవెన్ కేతిక కూడా మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుని అసలు మనకిద్దరికి అసలు మన ఎవరికి అనిపించలేదు ఏంటంటే, మా ఏడీలకి కానీ అనిపించలేదు. సో బట్ అంత నెగిటివిటీ వచ్చాకైతే అర్థమైంది, ఓహో సంథింగ్ వెంట్ రాంగ్ 100%. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే సినిమాలా కాదు కదా, ఇప్పుడు సినిమా అంతా బయటకు వచ్చేసింది కదా, రీల్స్ చేస్తున్నారు, పిల్లలతో సహా అందరు రీల్స్ చేస్తున్నారు కదా, ఇలాంటివి కొంచెం చూసుకుంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం చెప్తున్నారు. కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే అండి. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను అంటే ఇదేదో రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడడం కాదు కానండి, జనరల్గా దీనికంటే దారుణమైన కంటెంట్ ఓటీటీల్లోనూ ప్లస్ యూట్యూబ్లోనూ అసలు ఎక్కడ చూసినా ఫోన్లో చాలా దారుణమైన కంటెంట్లు ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఒక ఫిల్మ్ మేకర్గా, అంటే ఇదేదో డిఫెండ్ చేసుకోవడానికి చెప్పట్లేదు కానీ, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ రోల్ రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీలు అందరూ పార్టీ చేసుకుంటున్నారండి. ఒక రగ్గడ్ రౌడీలు, శ్రీలంకన్ రౌడీలు పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఐటమ్ సాంగ్ కోసం ఒక స్పెషల్ సాంగ్, ఒక హీరోయిన్, ఇదే ఒక డ్యాన్స్ పీపుల్ని పిలుచుకొచ్చారు. సో వీళ్ళు కూడా మరీ పద్ధతిగా ఉన్నా కూడా ఆ మాసీ యాంగిల్ మిస్ అవుతుంది. సో అది మళ్ళీ ఏం లేదు, చప్పగా ఉందంటారు ఇప్పుడు జనరల్. అండ్ రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ మనిషిని చంపేది ఉంటుందండి. ఆడు విలన్ అని చూపించాలంటే ఏంటి, పక్కన మనుషుల్ని కష్టపెడితేనో చంపితేనో లేకపోతే ఏదైనా ఉంటే క్రూరత్వం బయటకు వస్తేనే విలన్ వాడు. మనం ఇప్పుడు ఒక మర్డర్ చేసిన తర్వాత చూసి సోషల్ మీడియాలో ఇట్లా పిల్లలు చూస్తున్నారు, మీరు మర్డర్ని ఎంకరేజ్ చేస్తుంటే, లేకపోతే మనుషులను చూస్తున్నారు మర్డర్ని ఎంకరేజ్ చేస్తుంటే, ఇప్పటి నుంచి వైలెన్స్ ఎంకరేజ్ చేస్తారు అని మాట్లాడారు అనుకోండి, అది అసలు ఇంకా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ఏం చేయాలో కూడా తెలీదు. సో మీడియా వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది పడుతున్నారా, దాని ఏమంటారు, విమర్శలు ఎక్కువైపోతున్నాయి? 2 సైడ్ ఎడ్జ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తా, ఇంత నెగిటివిటీ వచ్చింది, స్టెప్కి నెగిటివిటీ వచ్చింది, అన్ని డిస్కషన్స్ అయినాయి. మాకు మళ్ళీ ఉన్న ఆల్బమ్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ ఇదే సాంగ్ అంటున్నారు. వ్యూస్ వచ్చింది, హిట్ సాంగ్ అంటున్నారు. నేను పర్సనల్గా ఎటు వెళ్ళినా ఈ సాంగ్ అయితే వినపడుతుందండి నాకు. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పార్టీలు జరుగుతున్నా లేదా ఏదైనా ఉన్నా కూడా ఈ సాంగ్ పెడుతున్నారు, ఈ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ అనే కాన్సెప్ట్ మీరు తీసుకున్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక దొంగ కథ లేకపోతే దొంగ చుట్టూ తరిగేది ఏదోలాగా సెన్స్ కనపడుతుంది. ఇలాంటి ఇంతకుముందు వచ్చినాయి కదా రెఫరెన్స్లు చాలా చెప్తున్నారు, మా కిక్ అంటున్నారు, లేకపోతే ఇంకో 4 సినిమాలు అంటున్నారు. కంపారిజన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఫస్ట్ నాకే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ రాసేటప్పుడే, ఇప్పుడు రాబిన్ హుడ్ ఈ దొంగ అని అనగానే డెఫినెట్గా మనకి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకళ్ళ కోసం హీరో అవడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ కిక్ కానీ ఇలాంటి సినిమాలు అన్నీ గుర్తొస్తాయి, ఎందుకంటే అవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు, అన్నీ మనం ఎంజాయ్ చేసిన సినిమాలు. సో సినిమా కనుక అదే ప్యాటర్న్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా దొరికేస్తాం. సో లేదు, ఇది మనం క్యారెక్టరైజేషన్ వరకు తీసుకొని తర్వాత యాంగిల్ మార్చాలనుకుని స్క్రీన్ ప్లేలో యాంగిల్ 20 minutes తర్వాత కథ మారుతుందండి, అసలు టోటల్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. సో ఒకవేళ ఈ ఎక్స్పెక్టేషన్తో ఒకవేళ అరే ఈ దొంగ కథ ఇదేంది రెగ్యులర్గానే ఉంది అని అనిపించిన వాళ్ళకి కూడా సినిమాకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి, భీష్మ ఉంది. భీష్మ ఇంటర్వెల్కి వెళ్ళేసరికి నా ముందు కూర్చున్న వాళ్ళు, నేను ఫస్ట్ 8:45 షో చూస్తున్నా ప్రసాద్ చూస్తున్నప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు భీష్మ ఈయనే మనవడు అని చెప్పాం.
మీకు గుర్తుంటే సినిమాలో సరే అయితే ఆయన మనవడు అని చెప్తారు. చెప్పంగానే అక్కడ నా ముందు కూర్చున్న ఒక అతను ఎగ్జాజరేషన్ లేదండి, రే రే నేను చెప్పానారా వాడికి వీడికి లింక్ ఉంటుంది, ఏం చెప్పానా, ఇది మామూలేరా మనవాడు ఇప్పటి నుంచి మనవాడు ఎట్లా ఇది దాంట్లో చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను నువ్వు ఫాస్ట్గా ఇంటర్వ్యూలు ఇచ్చారన్నమాట, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి వచ్చే ఫాస్ట్గా రా అని వెయిటింగ్, ఎందుకంటే రాగానే ఇంటర్వ్యూలు ట్విస్ట్ ఉంటుంది తర్వాత. సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ట్విస్ట్ పడిందో ఆ పక్కనోడు వీడిని ట్రోల్ చేశాడు అనమాట. వీడిని అరే నువ్వు ఏదో పెద్ద తెలివైనవాడు అనుకున్నాను రా చూడరా అని. అంటే నువ్వు అంటే ఇది రెగ్యులరే కదా అనే ఫీలింగ్ ఉన్నా సరే ఆ ఫీలింగ్ మనం రానియకుండా రాస్తే కానీ డెఫినెట్గా రెగ్యులర్ ఫీలింగ్ ఉండదండి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ ఉండేది ఒక 2.5 minutes, లేదా టీజర్ ఉండేది ఒక 1 minute 1.5 minute. ఈ 1.5 minuteలో ఆ క్యారెక్టరైజేషన్ ఏంటనేది అలవాటు చేయాలి. సో దాని లోపల ఎలా ఉంది అనేది మీరు సినిమాకి వెళ్తే తెలుస్తుంది.